ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ కూర్పు మీద మళ్ళీ చర్చ జరుగుతుంది. ఎవరెవరు మంత్రివర్గంలో ఉండాలి అన్న దాని మీద అనేక రకాల ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది మంత్రుల్ని తొలగించడం అనివార్యం అనే వాదన బలపడింది. ఆ హిట్ లిస్టులో వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్థసారథి, సవిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇలాంటి కొందరు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీళ్ళతో పాటుగా ఇంకొంతమందిని కూడా తొలగించే అవకాశం ఉంది అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రెడ్లకు సంబంధించి బీసీ జనార్దన్ రెడ్డి కానీ ఆనం రామనారాయణ రెడ్డి కానీ ఇద్దరిలో ఒకరిని తొలగిస్తారు అనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే ఉద్దేశంతో ఆనముని పక్కన పెట్టేసే యోచన చేయబోతున్నారు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దాంతో ఎవరెవరిని తీస్తే వాళ్ళ స్థానంలో ఎవరెవరు వస్తారు అన్న దాని మీద అనేక ఊహాగానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. వాసంశెట్టి సుభాష్ని తొలగిస్తే అనివార్యంగా మరొక శెట్టి బలిజ నేతకు ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి శెట్టి బలిజ కోటాలో రెండవ ఎమ్మెల్యేగా మిగిలిన పితాని సత్యనారాయణకే ఛాన్స్ ఉంటుంది అనే మాట బలంగా ఉంది. ఇక కొండపల్లి శ్రీనివాస్ని తొలగిస్తే తూర్పు కాపుల్లో కిమిడి కళా వెంకట్రావు కానీ మామిడి గోవిందరావు కానీ ఇద్దరు తూర్పు కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిమిడి కళా వెంకట్రావుని టీడీపీ దాదాపుగా పక్కన పెట్టేసినట్టే కనిపిస్తోంది. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఎక్కడ ప్రాధాన్యత కనిపించట్లేదు. దాంతో చివరికి ఆయన తన సొంత నియోజకవర్గం చీపురుపల్లి మీద కూడా పెద్దగా శ్రద్ధ పెడుతున్న దాఖలాలు లేవు. పూర్తిగా డీసీసీబీ చైర్మన్గా ఉన్న కిమిడి నాగార్జునకే చీపురుపల్లి వ్యవహారాలు వదిలేస్తున్నట్టుగా భావిస్తున్నారు. మరి అలాంటి సమయంలో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన మామిడి గోవిందరావుకి ఛాన్స్ వస్తుందా? పాతపట్నం నుంచి గెలిచిన మామిడి గోవిందరావు తీరు మీద ఇప్పటికే నియోజకవర్గంలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయన మీద అనేక రకాల అభియోగాలు కూడా వినిపిస్తున్నాయి. అక్కడ కలమటి మోహన్ రావు లాంటి వాళ్ళు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మామిడి గోవిందరావు లాంటి జూనియర్కి అవకాశం ఉంటుందా, లేకుంటే తూర్పు కాపు కోటాలో మళ్ళీ సీనియర్ కిమిడి కళా వెంకట్రావుకి ఛాన్స్ దక్కుతుందా అన్నది కీలకమైనటువంటి విషయం. ఇక కొలుసు పార్థసారథిని తప్పిస్తే మాత్రం యాదవ కోటాలో ఖచ్చితంగా ఈసారి పల్లా శ్రీనివాస్కి ఛాన్స్ ఉండొచ్చు అని అంతా భావిస్తున్నారు. గాజువాక నుంచి రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచిన ఆయన బలంగా పార్టీ వాయిస్ వినిపించే నాయకుడిగా భావిస్తున్నారు. దాంతో ఆయన్ని ఖచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకుంటారనేటువంటి అభిప్రాయం ఉంది. మరి ఆయనకి పార్థసారథి ప్లేస్లో చోటు దక్కుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక మిగిలినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని తీసేస్తే అదే జిల్లాకు చెందినటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి పీలేరు నుంచి రెండోసారి విజయం సాధించినటువంటి కిషోర్ కుమార్ రెడ్డికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. వాస్తవానికి తొలి విడత మంత్రివర్గంలోనే ఆయన క్యాబినెట్ బెర్త్ ఆశించారు. కానీ అప్పుడు ఆయనకు అవకాశం రాకపోవడంతో ఆయన పార్టీ విషయంలో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ఆయన సోదరుడు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఉన్నప్పటికీ అక్కడ ఆయన అసంతృప్తిగా సాగుతున్నారు. బీజేపీలో తనకు ఎటువంటి ప్రాధాన్యత లేదని ఆయన చాలా ఉక్కపోతతో కనిపిస్తున్నారు. మరి బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నాళ్ళు ఉంటారో తెలియనటువంటి సమయంలో కిషోర్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ తరపున మంత్రివర్గంలో చోటు దక్కుతుందా అనే మాట వినిపిస్తోంది. మరి అలాంటి పరిస్థితి వస్తే కిషోర్ కుమార్ రెడ్డికి తగినటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి వాదన కూడా ఉంది. ఇక వీళ్లతో పాటుగా చాలామంది సీనియర్లు ముఖ్యంగా ధూళిపాళ నరేంద్ర లాంటి వాళ్ళ పేర్లు కూడా ప్రతిపాదనలోకి వస్తున్నాయి. వాళ్ళంతా కూడా ఈసారి రేసులో ముందు పీటిన ఉండే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే ఎవరిని తొలగిస్తారు, ఎవరిని ప్రతిపాదిస్తారు అన్నది కూడా ముఖ్యమైనటువంటి అంశం. ఇక జనసేన తరపున నాగబాబు మంత్రివర్గం రేసులో చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. నాగబాబుకి మంత్రి పదవి ఇస్తాం అంటూ చంద్రబాబు నాయుడే గత ఏడాది డిసెంబర్లో ప్రకటించారు. ఆ తర్వాత జనవరిలో దాన్ని పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ చేశారు. తొలుత ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత మంత్రిని చేస్తాం అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మాత్రం తానే ఇంకా వెయిట్ చేస్తున్నాను, ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ఉన్నారు కదా అన్నట్టుగా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి జనసేన తరపుని నాగబాబుకి చోటు ఇవ్వాలంటే ఆయన్ని 4వ మంత్రిగా తీసుకుంటారా, లేకుంటే జనసేన పార్టీ తరపున ఇప్పటికే ఉన్న ముగ్గురులో ఒకరిని తప్పించి నాగబాబుకి చోటిస్తారా అన్నది ముఖ్యమైనటువంటి అంశం. అదే సమయంలో జనసేన పార్టీ తరపున సీనియర్లుగా ఉన్న
కొనతాల రామకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఈసారి మంత్రి పదవి ఆశిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకు కూడా చోటు ఇవ్వాలంటే జనసేన పార్టీ తరపున ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో ఎవరిని తొలగించాలి, ఎవరి మీద వేటేయాలన్నది కూడా ముఖ్యమైనటువంటి అంశం ముందుకొస్తుంది. గవర కులానికి చెందినటువంటి కొనతాలకి ఛాన్స్ ఇస్తే బీసీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మరి బీసీకి అవకాశం ఇవ్వాలంటే కందుల దుర్గేష్ లేకుంటే నాదెండ్ల మనోహర్లో ఒకరిని ఖచ్చితంగా వేటు వేయాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరిలో ఎవరిని తొలగించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతారు. ఇవన్నీ కూడా ప్రశ్నలుగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చుట్టూ చర్చలైతే ఊపందుకుంటున్నాయి. ఎవరుంటారు, ఎవరు తొలగుతారు, ఎవరికి అవకాశం వస్తుంది, ఎవరెవరు లాబియింగ్ ప్రారంభిస్తున్నారు అనే దాని మీద అనేక రకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే వీటన్నిటికీ చంద్రబాబు ఎంత మేరకు సిద్ధమవుతారు, అధికారులకు వచ్చి ఏడాది పూర్తయిన తర్వాత ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల బదిలీలు కూడా చంద్రబాబు చేయలేక జాప్యం చేస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప ఇప్పటి వరకు నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. అధికారుల మీదే యాక్షన్ తీసుకోవడానికి సంశయిస్తున్న చంద్రబాబు మంత్రుల మీద యాక్షన్ తీసుకుని ఏకంగా పక్కన పెట్టేదానికి సాహసం చేస్తారా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. మరి ఎప్పట్లోగా ఇలాంటివన్నీ ఆచరణ రూపంలోకి వస్తాయో చూడాల్సి ఉంది.